ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అంటే విన్నర్ ఏమో మన కళ్యాణ్, రన్నర్ వచ్చేసరికి తనుజ. వీళ్ళిద్దరు 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే క్వెషన్ అడగడం. మీరు తనుజ ఎందుకు కలవలేదు? సరే మీరు కలవకపోతే కలవకపోయారు. మీరిద్దరు కలిసి ఎందుకు ఫోటో దిగలేదు? అంటే ఇప్పుడు మీరు చూడండి సోషల్ మీడియాలో తనూజ మాధురి గారు, తనూజ మనీష్, తనుజ, రితు, డెమోన్ అందరూ రకరకాల మంది ఫోటోలు తీయించుకున్నారు. కానీ అలాగే కళ్యాణ్, శ్రీజ ప్రియ, కళ్యాణ్, దివ్య, ఇమాన్యుల్ ఇలా రకరకాల మంది ఫోటోలు తీయించుకున్నారు. మరి ఎందుకని తనూజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఎందుకు ఫోటో తీయించుకోలేదనే విషయం పైన చాలా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ విషయం పైన ఈ రోజుకు లైవ్‌లోకొచ్చింది తనూజ. అరౌండ్ 7:30 ఆ టైంకొచ్చిందనమాట. చాలా సేపు లైవ్‌లో ఉంది. కొన్ని వేల మంది చూసారనమాట తనూజకి. లైవ్‌లో చూసారనమాట. అయితే చూసేసరికి తనని అందరూ ఒకటే క్వెషన్ మీరెందుకని కళ్యాణ్‌తో ఫోటో దిగలేదు? ఎందుకని కళ్యాణ్‌తో ఫోటో దిగలేదంటే తను చాలా క్లారిటీగా కొన్ని విషయాలైతే చెప్పిందనమాట. ఏమని చెప్పిందంటే, నేను కళ్యాణ్‌తో ఫోటో దిగకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే, ఆ రోజున విన్నర్‌గా మేము ప్రకటించిన తర్వాత అంటే ఆ షో అయిపోయిన తర్వాత నాగ్ సార్‌తో మేమందరం ఫోటోలు దిగిన తర్వాత అంటే చాలామంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరితో ఫోటోలు దిగిన తర్వాత నాగ్ సార్ అక్కడి నుంచి వెళ్ళిపోయారట. సో, నాగ్ సార్ అక్కడికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మిగతా కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రకరకాల మంది వచ్చారనమాట. అంటే ఎలా అంటే కళ్యాణ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ రిలేటివ్స్, కళ్యాణ్ పీఆర్ టీమ్స్ వాళ్ళందరూ ఫ్యాన్స్ చాలా మంది వచ్చేసారట. అలాగే తనుజ ఆల్మోస్ట్ వాళ్ళ మదర్‌ని 3 మంత్స్ నుంచి చూడకపోవడం తన లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అట. ఎప్పుడు కూడా మాక్సిమం 10 డేస్ లేదంటే 15 డేస్ అంట. ఎప్పుడు కూడా 3 మంత్స్ వాళ్ళ మదర్‌కి దూరంగా ఉండి లేరనమాట. అంతే కాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ గ్రాండ్ ఫినాలే రోజున వాళ్ళ మదర్ వస్తారనైతే తనుజ అనుకోలేదనమాట. సో, ఎప్పుడైతే వాళ్ళ మదర్ వచ్చారో, ఎప్పుడెప్పుడు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోవాలా, వాళ్ళ మదర్ దగ్గర కూర్చోవాలా అని చెప్పేసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు తను. అయితే వాళ్ళ మదర్‌తో, రితుతో ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు కదా! అసలు ఏం జరిగింది ఏంటి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు కదా! అదంతా మాట్లాడుకుని తర్వాత బయటకొచ్చి కళ్యాణ్ కోసం వెతికేసరికి, కళ్యాణ్ 'బిగ్ బాస్' బజ్‌లో ఉన్నాడని అర్థమైందంట. సో, 'బిగ్ బాస్' బజ్ అనేది ఎలా చేశారంటే ఫస్ట్ కళ్యాణ్, ఓకే. సెకండ్ తనుజ, థర్డ్ డెమోన్ అలాగా వాళ్ళ స్ పొజిషన్ బట్టి చేశారు. ఎప్పుడైతే తనుజ తన 'బిగ్ బాస్' బజ్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని కళ్యాణ్ బయటకొచ్చిందో అప్పుడు ఇమ్మీడియేట్‌గా తనుజకి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇమ్మీడియేట్‌గా సెలబ్రేషన్స్ అవి ఉన్నాయి. కేక్ కటింగ్ ఉన్నాయి. మనం వెళ్ళాలి. లేట్ అయిపోతుందని చెప్పడము. అలాగే 'బిగ్ బాస్' వాళ్ళు కూడా దానికి సంబంధించి పక్కాగా కట్టుదిట్టంగా బయటికి పంపించడం ఇవన్నీ జరిగాయట. సో, అందుకని ఫోటో దిగలేదు. కానీ మేమిద్దరం త్వరలోనే దిగుతాము అని చెప్పేసి చెప్పింది. అంతేకాకుండా మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్ ఎప్పుడు లాంగ్ లాస్టింగ్ గానే ఉంటుంది. మీరేం ఫియర్ అవ్వద్దు అని చెప్పి కూడా తను లైవ్‌లో చాలా సేపు చెప్పిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.